అందరికీ హాయ్, వెల్కమ్ టు డిఎస్సి టెట్ విజయ మార్గం. ఈరోజు నేను థర్డ్ క్లాస్ తెలుగు సబ్జెక్ట్లో 7th లెసన్ అనేది చెప్తున్నాను. 7th లెసన్ పద్యరత్నాలు. ఈ పద్యరత్నాల యొక్క ఇతివృత్తం నైతిక విలువలు, ప్రక్రియ పద్యాలు. ఇప్పుడు పద్యాలు చూద్దాం. మొదటి పద్యం చూడండి. అనగననగరాగ మతిశైలిచునుండు, తినగ తినగవేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. ఇది ఒక వేమన పద్యం. ఓకేనా. అనగ అనగా అంటే పాడగా పాడగా, మతిశైళ్ళు అభివృద్ధి చెందు, వేము వేప, సాధనములు అభ్యాసం, సమకూరు నెరవేరు, ధర భూమి నేల. ఓకేనా. ఈ అర్థాలు కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ పద్యం చూద్దాం. బహుళ కావ్యములు పలికింపగవచ్చు, బహుళ శబ్దచయము పలుకవచ్చు, సహనమొక్కటబ్బ చాలా కష్టంబుర, విశ్వదాభిరామ వినురవేమ. ఇది కూడా ఒక వేమన పద్యమే. దీని అర్థాలు చూద్దాం. బహుళ అంటే అనేక, కావ్యములు గ్రంథాలు, పరికించు పరిశీలించు, శబ్దచయము పదాల సమూహం, సహనము ఓర్పు, అబ్బు అలవాటగు. ఓకే. నెక్స్ట్ పద్యం. చదువుకున్న సౌఖ్యంబునుండదు, చదువనేని సరసుడగును, చదువు మర్మమెరిగిన చదివిన చదువురా, విశ్వదాభిరామ వినురవేమ. ఇది కూడా వేమన పద్యమే. చదువు అంటే విద్య, చదవకున్నా నేర్చుకోకపోతే, సౌఖ్యం సుఖం, సరసుడు మంచిని గ్రహించగలవాడు, మర్మము సారం భావం రహస్యం. నెక్స్ట్ పద్యం. ఐకమత్యమొక్కటావశ్యకంబెట్టు, దాని బలిమినెంతయైన గూడు, గడ్డి వెంటి పెట్టి కట్టరా ఏనుంగు, విశ్వదాభిరామ వినురవేమ. ఇది కూడా వేమన పద్యమే. ఐకమత్యం కలిసి ఉండడం, ఆవశ్యకం అవసరం, ఎట్టు ఎల్లప్పుడూ, బలిమి బలం. నెక్స్ట్. కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్, తమ నెలవులు తప్పిన తమ మిత్రులే శత్రువులవుత తద్యము సుమతి. ఇది సుమతి పద్యం అట. దీని అర్థాలు చూద్దాం. కమలములు అంటే తామర పూలు, కమలాప్తుడు సూర్యుడు, తామరలకు మిత్రుడు సూర్యుడు, రశ్మి కిరణము లేదా వేడి, సోకి తాకి తగిలి, నెలవు చోటు. నెక్స్ట్ పద్యం. లావుగల వాని కంటెను భావింపక నీటిపరుడే బలవంతుండవు, గ్రావంబంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళో సుమతి. ఇది కూడా సుమతి శతకమే. నెక్స్ట్ అర్థాలు. సుమతి మంచి బుద్ధి కలవాడా, లావు బలం శక్తి, భావింపగా ఆలోచింపగా, నీతిపరుడే తెలివిగలవాడే, గ్రావం కొండ, గజము ఏనుగు, మావటివాడు ఏనుగును నడిపించేవాడు, మహి భూమి. నెక్స్ట్ పద్యం. కలిమిగల లోబి కన్నను, విలసితముగా పేద మేలు వితరణి అయినన్, చలిచెలమ మేలుగాద కులనిధి అంబోది కన్న గువ్వల చెన్న. ఇది గువ్వల చెన్న శతకంలోనిది. దీని అర్థాలు చూద్దాం. కలిమి అంటే సంపద, లోబి పిసినారి, విలసితముగా చక్కగా, పేద బేదవాడు, వితరణి దాత, చలిచెలమ మంచి నీటి గుంట, కులనిధి ఎక్కువ నీరు కలిగినది, అంబోది సముద్రం. నెక్స్ట్ పద్యం. దేశ సేవ కంటే దేవతార్చన లేదు, స్వార్థపరత కంటే చావు లేదు, సానుభూతి కంటే స్వర్గంబు లేదురా, లలిత సుగుణజాల తెలుగు బాల. ఇది తెలుగు బాల శతకంలోనిది. దీని అర్థాలు చూద్దాం. అర్చన పూజ సేవ, స్వార్థపరత అన్నీ తనకే కావాలనుకోవటం, చావు మరణం చనిపోవడం, సానుభూతి దయ కలిగి ఉండడం, స్వర్గం సుఖం. నెక్స్ట్ పద్యం. సంపదల తేలినప్పుడిచ్చకములాడి, అన్న తమ్ముడు యనువార లాప్తవరులే, కష్టదినములనే దిక్కుగాంచినప్పుడు, చేయునందించు వారిపో చెలిమి కాండ్రు. ఇది చెలిమి కాండ్రు అనే శతకంలోనిది. దీని అర్థాలు. ఇచ్చకములు ప్రియమైన మాటలు, ఆప్తవరులు హితులు, కాంచు చూచు, చెలిమి కాండ్రు స్నేహితులు,
చూడండి, ఇప్పుడు మనం చదివిన పద్యాలన్నిటిలో కూడా అర్థాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అర్థాలన్నీ కూడా మనం చూసుకోవాలి. మళ్ళీ ఏ శతకం అని కూడా అడుగుతాడు, శతకాలు కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ పద్యం ఇచ్చి ఫస్ట్ లైన్ ఇచ్చి సెకండ్ లైన్ అనేది రాయమని అడుగుతాడు. నెక్స్ట్ ఈ 4 లైన్లు కూడా వేరు వేరు నెంబర్స్లో ఇచ్చి, ఇది ఫస్ట్ ఇచ్చి, నెక్స్ట్ సెకండ్ ఇది ఇచ్చి, థర్డ్, ఫోర్త్ అని ఇచ్చి దీన్ని సరైన క్రమంలో పెట్టమని కూడా ఈ విధంగా ఇన్ని విధాలుగా ఈ పద్యం గురించి మనకి డిఎస్సిలో కానీ టెట్లో కానీ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి మన పద్యాలన్నీ కూడా కంఠస్థ చేయాలి. ఈ పద్యాల యొక్క అర్థాలు కూడా మనం నేర్చుకోవాలి. ఓకేనా? ఇప్పుడు కవి పరిచయంలోనికి వెళ్దాం. కవి వేమన. ఈ వేమన 17వ శతాబ్దానికి చెందిన కవి. 17 నుండి 18 శతాబ్దాల మధ్య కాలం. ఇతని జన్మస్థలం కడప జిల్లాకు చెందిన వారని చరిత్రకారులు భావిస్తున్నారు. వేమన సమాధి అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతంలోని కటారుపల్లిలో ఉంది. ఇది కూడా ఇంపార్టెంటే. శతకం వేమన శతకం. నెక్స్ట్ కవి బద్దెన. ఈ బద్దెన కాలం 13వ శతాబ్దం. శతకం సుమతీ శతకం. ఈ సుమతీ శతకం యొక్క కవి బద్దెన. నెక్స్ట్ గువ్వల చెన్నడు. ఇతను క్రీస్తు శకం 17 నుండి 18 శతాబ్దాలకు చెందిన కవి. కడప జిల్లాలోని రాయచోటి ప్రాంతానికి చెందినవాడు. ఇతని యొక్క మకుటం గువ్వల చెన్న. ఓకేనా? మకుటం అన్నా శతకం అన్నా ఒకటే. నెక్స్ట్ కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఇతను 1912 నుంచి 1992 మధ్యలో ఉన్నాడు. ఇతని యొక్క స్వస్థలం గుంటూరు జిల్లాలోని పెదినందిపాడు మండలం కొమ్మూరు గ్రామంలో జన్మించాడు. ఇతని యొక్క ఇతర రచనలు విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ మొదలైన కావ్యాలు రచించారు. నెక్స్ట్ కవి దువ్వూరి రామిరెడ్డి. ఇతని యొక్క కాలం 1895 నుంచి 1947 మధ్య. ఇతని యొక్క స్వస్థలం నెల్లూరు జిల్లా. ఇతని రచనలు కృషివలుడు, జలందాగన, గులాబీ తోట, పానశాల మొదలైనవి. ఓకేనా? ఈ కవి పరిచయాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళ యొక్క పేరు, వాళ్ళ యొక్క శతకం, వాళ్ళు ఎక్కడ జన్మించారనేది కూడా, వాళ్ళ యొక్క రచనలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనం కంఠస్థం చేయాలి. ఓకేనా? మనకి ఇక్కడ ఒక బాక్స్లో తాళ్ళపాక తిమ్మక్క గురించి ఇచ్చారు. ఒకసారి చూద్దాం. పిల్లలు, తాళ్ళపాక తిమ్మక్క తెలుగులో మొదటి కవయిత్రి. ఈమె అసలు పేరు తాళ్ళపాక తిరుమలమ్మ. తాళ్ళపాక అన్నమాచార్యుల భార్య. ఈమె సుభద్రా కళ్యాణం అనే కావ్యాన్ని రాసింది. ఈ కావ్యం తేట తెలుగు పదాలతో ఉండి అందరిచే ప్రశంసలు అందుకుంది. ఈ తాళ్ళపాక తిమ్మక్క అసలు పేరు తాళ్ళపాక తిరుమలమ్మ. ఈమె తెలుగులో మొదటి కవయిత్రి. ఈమె తాళ్ళపాక అన్నమాచార్యుల యొక్క భార్య. సుభద్రా కళ్యాణాన్ని అనే కావ్యాన్ని రాసింది. కావ్యం మాట సుభద్రా కళ్యాణం అనే కావ్యాన్ని రాసింది. ఈ కావ్యం తేట తెలుగు పదాలతో ఉండి అందరిచే ప్రశంసలు అందుకుంది. ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ తప్పొప్పుల గురించి అడిగారు కదా, మనం చూద్దాం ఒకసారి. తాళ్ళపాక తిమ్మక్క అన్నమాచార్యుల భార్య. అవును, తాళ్ళపాక తిమ్మక్క అన్నమాచార్యుల భార్య. సుభద్రా కళ్యాణం కావ్యాన్ని తిక్కన రచించారు. సుభద్రా కళ్యాణాన్ని ఎవరు రచించారు? తాళ్ళపాక తిమ్మక్క. సో ఇది రాంగ్. నెక్స్ట్ తెలుగులో మొదటి కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క. ఎస్. నెక్స్ట్ సుభద్రా కళ్యాణం తేట తెలుగు పదాలతో చెప్పబడింది. అవును, తేట తెలుగు పదాలతో చెప్పబడింది. ఈ పదజాలం చూద్దాం. కింది పదాలలో దాగి ఉన్న పదాలను రాయండి. సుమతి, సుమ, మతి. మైదానం, మైదా, దానం. వానరం, వాన, నరం. వసతి, వస, సతి. గోదారి, గోద, దారి. పనస, పన, నస. తారకం, తార, రకం. రమణి, రమ, మణి. కలత, కల, లత. లక్షణం, లక్ష, క్షణం. ఇదంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఒకసారి చదువుకోండి. ఇక్కడ చూడండి, భాషాంశాలు చూద్దాం. కింది వాక్యాలను చదవండి, గీత గీసిన పదాలను గమనించండి. ఇక్కడ పదాలకు గీత గీయలేదు, ఒకసారి చూడండి. అమ్మ అన్నం వండింది, వండింది గీత ఉందన్నమాట. నాన్న బజారుకు వెళ్ళాడు, బజారుకు గీత. అమ్మమ్మ కథ చెప్పింది, చెల్లి జామ పండు కోసింది. ఇవి గీతలు ఇవ్వలేదు, ఇవే మాట. నెక్స్ట్ పైన గీత గీసిన పదాలు
అమ్మ, నాన్న, అమ్మమ్మ, చెల్లి చేసిన పనులు తెలియజేస్తున్నాయి కదూ. ఇలా పనులను తెలియజేసే పదాలను క్రియాపదాలు అంటారు. ఆ క్రియాపదాలు ఏంటో చూద్దాం ఒకసారి. చేశాడు, తిన్నాడు, కోసింది, చూసింది, వెళతాడు, వస్తాడు, చెప్పాడు, వండుతున్నాడు, చేస్తున్నాడు, గీసింది మొదలైనవి క్రియాపదాలు అన్నమాట. ఓకేనా? కింది వాక్యాలు పరిశీలించండి. క్రియాపదాలు ఎప్పుడెప్పుడు ఎలా మారాయో గమనించండి. చూడండి, నేను అనేది ఏకవచనం కాబట్టి నేను అన్నం తిన్నాను. మేము లేదా మనం ఇవి బహువచనాలు. మేము, మనం అన్నం తిన్నాం. నీవు అన్నం తిన్నావు, ఇది కూడా ఏకవచనం. మీరు బహువచనం, అన్నం తిన్నారు. వాడు లేదా అతడు తిన్నాడు. ఆమె లేదా అది అన్నం తిన్నది. వాళ్ళు అన్నం తిన్నారు. అవి అన్నం తిన్నాయి. చూడండి, ఏకవచనంలో మనం క్రియాపదాలు ఒకలాగా పలుకుతున్నాం, బహువచనంలో మనం క్రియాపదాలను ఇంకోలా పలుకుతున్నాం. ఈ విధంగా కూడా మనల్ని క్వశ్చన్స్ అనేవి అడగవచ్చు. ఇది కూడా ఒకసారి చూసుకోవాలి. ఈ మాసపు పాట, అందమైన పాట. ఈ అందమైన పాట ఏంటో చూద్దాము. ఆవు పాల వంటిది అందమైన పాట, పుట్ట తేనె వంటిది చిట్టి పాప పాట, అమ్మ పాట పాపలకు కమ్మని చెవి విందు, బొమ్మలాట పాపలకు కమ్మని కనువిందు, పాటలతో ఆటలాడు పాపాయిల చిలిమి, దేశమాత మనసులోని ఆశలకే బలిమి, పాట పాడి బుజ్జి పాప పరవశమెందాలి, మాటలాడి బుద్దు పాప మనుగడ సాధించాలి, అందాలను చందాలను పందిరిగా వేయాలి, అందులోను లతలవోలు అల్లుకుంటూ పోవాలి, కన్న తల్లి ముద్దులోని వెన్నెల అరగించాలి, కన్న తండ్రి ముద్దులోని వెన్నెలే వెలిగించాలి, చదువులలో సారమెల్ల సాధనలో నింపాలి, తెలుగువాణ్ణి తీయదనము నలుమూలల తెలపాలి. నెక్స్ట్ కవి పరిచయం చూద్దాం. ఈ కవి పరిచయంలో ఈ అందమైన పాటను జీవి సుబ్రహ్మణ్యం అనే కవి రచించారన్నమాట. ఇతను విద్వాంసులు, విమర్శకులు, తెలుగు నవ్య సాంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేపట్టారు. ఇతని యొక్క రచనలు వీరరసము, రసోల్లాసము, సాహిత్య చరిత్రలో చర్చనీయాంశంగా రచనలు చేశారు. చూడండి, ఈ కవి పరిచయం గురించి ఒక కోడ్ పెట్టాను, అది ఒకసారి చూద్దాం. అందమైన పాటలో జీవి సుబ్రహ్మణ్య సాహిత్య వీరరసము రసోల్లాసముగా సాగింది. అంటే అందమైన పాటలో ఇది పాఠం. జీవి సుబ్రహ్మణ్యం కవి, సాహిత్య చరిత్రలో ఇది ఉంది కదా, అది వీరరసము అనే ఒక రచన, రసోల్లాసము సో సాగింది. ఇది అనేది కోడు. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఈ మాసపు కథ. ఈ దిలీపుని కథ ఒక పురాణ కథ. కథ చూద్దాం. దిలీప మహారాజుకు సంతానం లేదు. ఆయన భార్య పేరు సుదక్షిణాదేవి. మహారాజు పిల్లలు లేరనే తన బాధను గురువైన వశిష్ఠునికి చెప్పుకున్నాడు. గురువు ఆయనకు నందిని అనే ఒక ఆవును చూపించి దానికి సేవ చేయమన్నాడు. మహారాజు దంపతులు నందినిని ఎంతో ప్రేమగా పెంచసాగారు. దిలీపుడు ప్రతిరోజు స్వయంగా సమీపంలోని అడవికి మేతకు తీసుకొని వెళ్ళేవాడు. ఒకరోజు ఎప్పటిలాగానే దిలీపుడు నందినిని అడవికి తీసుకొని వెళ్ళాడు. నందిని మేత మేస్తూ దారి తప్పి ఒక సింహం గుహలోనికి వెళ్ళింది. నందినిని చూసిన సింహం తనకు ఆహారం దొరికిందని సంబరపడింది. దానిని తినబోయింది. నందిని అరుపులు విన్న దిలీపుడు పరుగున గుహ వద్దకు వచ్చాడు. ఆవును విడిచిపెట్టమని సింహాన్ని కోరాడు. సింహం నవ్వి, ఓ మహారాజా, నేను ఆకులు గడ్డి తిని బతకలేను. నా ఆహారం జంతువులే కదా. దేశాన్ని ఏలే రాజువు, నీకు తెలియదా? మరి నన్ను ఏం తిని బతకమంటావు? నువ్వే చెప్పు అంది. రాజు ఒక్క క్షణం ఆలోచించాడు. సింహం వైపు చూసి, ఈ గోమాతను కన్న బిడ్డలా చూసుకుంటానని మా గురువుగారికి మాటిచ్చాను. దయ ఉంచి గోమాతను విడిచిపెట్టు. దానికి బదులు నన్ను నీ ఆహారంగా స్వీకరించు అని ప్రాధేయపడ్డాడు. దిలీపుని మాటలు విని సింహం ఆశ్చర్యపోయింది. నీవు బతికి ఉంటే 1000 ఆవులను దానం చేయగలవు. నీ ప్రాణాలు వదులుకుంటావా అని ప్రశ్నించింది.
అప్పుడు రాజు, ఒక గోమాతను కాపాడలేని, ఒక మృగరాజు ఆకలి తీర్చలేని నేను ఈ దేశాన్ని ఎలా పాలించగలను అని వినయంగా బదులిచ్చాడు. సింహం సరేనంది. రాజు కళ్ళు మూసుకున్నాడు. అంతే, అతనిపై పూలవాన కురిసింది. రాజు కళ్ళు తెరిచి చూస్తే దేవతలు ప్రత్యక్షమయ్యారు. ఓ రాజా, నీ ధర్మనిరతిని పరీక్షించడానికే మేము ఈ సింహాన్ని సృష్టించాము. నువ్వు మా పరీక్షలో నెగ్గావు. ఇక నువ్వు నిశ్చింతగా వెళ్ళవచ్చు అన్నారు. మహారాజు వారికి నమస్కరించి నందిని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. కొన్నాళ్లకు ఆ రాజుకు ఒక కుమారుడు జన్మించాడు. అతనే రఘు మహారాజు. ఈ వంశం వాడే శ్రీరాముడు. ఓకేనా? ఇది దిలీపుని కథ. ఈ కథలో మనకు క్వశ్చన్స్ ఎలాగొస్తాయో చూద్దాము. ఈ దిలీపుని కథ ఎక్కడి నుండి తీసుకున్నారు అంటే పురాణ కథల నుండి తీసుకున్నారు. ఇందులో దిలీపుని యొక్క భార్య పేరు ఏంటంటే సుదక్షిణాదేవి. అతను ఏ గురువు గారి దగ్గరికి వెళ్ళి తన బాధను చెప్పుకున్నాడంటే వశిష్ఠునికి. వశిష్ఠుడు ఇచ్చిన ఆవు పేరు ఏమని ఉంది? నందిని. ఓకేనా? ఇవి మనకి ఇందులో వచ్చే క్వశ్చన్స్. నెక్స్ట్ లెసన్.